వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్. సో ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే, లాస్ట్ క్లాస్ లో ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో ఆ బేసిక్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, లాస్ట్ క్లాస్ లో మనం ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో ఆ బేసిక్స్ అన్నిటిలో ఒకసారి రివైజ్ చేసి అప్పుడు మాత్రమే క్లాస్ చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి బోర్డు క్లాస్ నేను మళ్ళీ చెప్తాను. లాస్ట్ క్లాస్ లో మనం ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో ఆ బేసిక్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీరేం చేయాలి, ఫస్ట్ లాస్ట్ క్లాస్ లో మనం ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నాం ఆ బేసిక్స్ అన్నింటిలో ఒకసారి రివైజ్ చేయండి. రివైజ్ చేసిన తర్వాత మాత్రమే క్లాస్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుందా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పెట్టారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి దాని మీనింగ్ అర్థం చేస్తున్నాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్. ఎస్, ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. మనల్ని కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎస్, మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ యొక్క విలువను కనుక్కోమన్నారు. కానీ ఆ ఎక్స్ ఎక్కడ ఉందండి? ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఎక్కడున్న ఎక్స్? ఫైండ్ ఎక్స్ వాల్యూ ఇన్ ద గివెన్ ఫిగర్. ఎస్, మనకు ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ ని ఏమని చెప్పేస్తాం? గివెన్ ఫిగర్ అంటాం. ఈ గివెన్ ఫిగర్ లో ఎక్స్ ఉందంట. చూసి చెప్పండి ఒకసారి. ఫిగర్ గా చూసి ఇక్కడ ఎక్కడైనా సరే ఎక్స్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది, చూసారా? ఇదిగోండి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది కదా. ఎస్, ఈ ఫిగర్ లో ఎక్కడైతే ఎక్స్ ఉందో ఆ ఎక్స్ కి సంబంధించి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంగ్లీష్ మీడియం క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు తెలుగు చూడండి. క్రింది పటంలో, సో పటం అన్న ఫిగర్ అన్న బొమ్మ అన్న మూడు ఒకటి. సో మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, దాన్ని తెలుగులో పటం అంటాం. సో క్రింది పటంలో ఎక్స్ విలువ కనుక్కోండి. సో క్రింది పటంలో మనకి ఎక్కడ ఎక్స్ కనబడుతుందో చూసి చెప్పండి. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది కదా. ఎస్, 5x లో ఎక్స్ ఉంది కదా. ఎస్, ఆ ఎక్స్ కి సంబంధించి విలువ కనుక్కోమన్నారు. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఆ ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇదిగోండి ఇదొక లైన్ ఉంది, నెక్స్ట్ ఇదొక లైన్ ఉంది. ఈ టూ లైన్స్ కూడా ఇక్కడ మీట్ అయ్యాయి. ఇవ్వండి ఇదొక లైన్, ఇదొక లైన్. ఈ టూ లైన్స్ కూడా మనకి ఇవ్వండి ఇక్కడ మీట్ అయ్యి. సో ఏవైనా టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే, ఏవైనా రెండు రేఖలు ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే వాటిని మనం ఏం చెప్పేస్తాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము, ఖండన రేఖలు అంటాం. సో మనకి ఫిగర్ చూడగా మనకు పాయింట్ అర్థమైంది. ఏంటి? ఈ రెండు లైన్స్ కూడా ఇక్కడ మనకి మీట్ అవుతున్నాయి. సో రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే అలాంటి లైన్స్ మనం ఏమని చెప్పేస్తామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం, ఖండన రేఖలు అంటాం. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి ఏమొచ్చింది? ఇచ్చిన ఫిగర్ లో మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ సంబంధించి ఇంకో ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఏంటో ప్రాపర్టీ? ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఖండన రేఖలో మనకి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ ఇవ్వండి. ఆపోజిట్ ఏంటంటే ఎదురెదురుగా ఉండేవి కదా. ఎస్, ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ మనకి ఎప్పుడు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. మనకి ఎప్పుడైతే ఖండన రేఖలో ఎదురెదురుగా ఉండే కోణాలు మనకి ఎప్పుడు కూడా శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. అంటే ఏంటి? మళ్ళీ చెప్తాం, ఈ రెండు లైన్స్ కూడా మనకి ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండన రేఖలు కదా. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ అంటే ఏంటి? ఈ యాంగిల్ ఈ యాంగిల్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఈ యాంగిల్ ఈ యాంగిల్ నేను మళ్ళీ చెప్తాను, ఓన్లీ ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ మాత్రమే. ఈ యాంగిల్ ఆపోజిట్ గా ఉన్నాయా, ఎదురెదురుగా ఉన్నాయా? సో మనకి ఏదైనా సరే ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఏవైనా టూ యాంగిల్స్ మనకి ఆపోజిట్ గా ఉంటే, ఎదురెదురుగా ఉంటే వాటిని మనం ఏమని చెప్పేస్తుంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం, శీర్షాభిముఖ కోణాలు అంటాం. సో అంటే మళ్ళీ ఇది మనకి ఏమవుతుంది? ఈ యాంగిల్ అవుతుంది, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతుంది. అలాగే ఈ యాంగిల్ అవుతుంది, మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. సో ఇప్పుడు దాకా మనం 2 పాయింట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇచ్చిన ఫిగర్ లో రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయి. ఎస్, ఫస్ట్ పాయింట్ కన్ఫర్మేషన్ చేసుకున్నాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనం ఖండన రేఖలు అంటాం. క్లియర్ ఇక్కడ దాకా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేసాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎస్, ఈ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. మనకి ఖండన రేఖల్లో ఎదురెదురుగా ఉండే కోణాలు ఎప్పుడు కూడా మనకి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. అంటే ఇది మనకి 5x 55 అనేది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ యాంగిల్ అఫ్ కోర్స్ యాంగిల్ మనకి ఇవ్వాలి, ఎక్కడెక్కడ యాంగిల్ ఇవ్వలేదు. కానీ ఒకవేళ ఇవ్వకపోయినా ఇక్కడ యాంగిల్ ఉన్నట్టు ఇక్కడ యాంగిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏమైనా టూ రేస్ మీట్ అవుతున్నాయి అంటే అక్కడ మనకి ఏంటి? యాంగిల్ ఫామ్ అవుతున్నాడు. సో ఈ యాంగిల్ కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఈ 2 పాయింట్స్ కన్ఫర్మ్ అయినాయి. నెక్స్ట్ పాయింట్, ఈ రెండు ఏంటివండి?
55 5x ఏమని ఇప్పుడు చెప్పుకున్నాం సార్ రెండు కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ సార్. వెరీ గుడ్. సో ఇక్కడ రాస్తాం చూడండి, గివెన్ యాంగిల్స్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ దాకా అర్థమైంది పాయింట్, వెరీ క్లియర్. నెక్స్ట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ సంబంధించి ఒకసారి డెఫినేషన్ ఓపెన్ చేయండి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ సంబంధించి శీర్షాభిముఖ కోణాలకు సంబంధించి మనకు ప్రాపర్టీ నేర్చుకుని. ఏంటో ప్రాపర్టీ సార్? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్, చెప్పండి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి శీర్షాభిముఖ కోణాలు అనేవి ఎప్పుడు కూడా మనకి సమానం అవుతాయి, ఈక్వల్ అవుతాయి. మనకి ఇచ్చిన రెండు యాంగిల్స్ కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాను? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఎస్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఎస్ అంటే ఏంటి? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఏంటి? ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, అలాగే ఈ యాంగిల్ కూడా మనకి ఈక్వల్ అవుతుంది. శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు కూడా మనకి సమానంగా ఉంటుంది. సో అది దిస్ ఇస్ ద ప్రాపర్టీ. ఇక్కడ దాకా నెక్స్ట్ ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఏంటి ప్రాపర్టీ? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి? దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. సో దేర్ఫోర్ 5x ఈజ్ ఈక్వల్ టు 55. ఇక్కడ దాకా చాలా క్లియర్ గా అర్థమైంది, అర్థం కదా? ఎస్, 5x ఈజ్ ఈక్వల్ 55 అంటే ఈ యాంగిల్ అనేవి మనకి ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అవుతుంది? బికాస్ గివెన్ యాంగిల్స్ ఆర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఇచ్చిన కోణాలు అనేవి మనకి శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఆ ప్రాపర్టీ మనం నేర్చుకున్నాం కాబట్టి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ దాకా అదే. నెక్స్ట్ 5x ని 5 into x కింద రాస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ రాస్తాను. నెక్స్ట్ 55 రాస్తాను. ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి? మనం ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ఎక్స్ వాల్యూ. మనం ఎక్స్ మాత్రమే కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా ఏముంది? 5 into ఉంది. సో 5 into అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేసామనుకోండి, ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎక్సే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ 5 into వాల్యూని ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో మూవ్ చేస్తే ఓన్లీ మిగిలిన ఎక్స్ మాత్రమే. సో ఎక్స్ ని ఎక్స్ రాశాను, ఈజ్ ఈక్వల్ రాశాను, 55 రాశాను. సో 5 into వాల్యూస్ మనకి ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తున్నప్పుడు డివిజన్ లోకి వెళ్తాయి. సో డివిజన్ లోకి వెళ్దామన్నా బై 5 రాయడం అన్నా రెండు ఒకటే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 టేబుల్ చదువుతున్నప్పుడు 55 ఎన్నిసార్లు వస్తుంది? 11 times. 5 టేబుల్ చదువుతున్నప్పుడు 55 వరకు 11 times వస్తుంది. సో మనం అడిగింది ఎక్స్ వాల్యూ కానీ, సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 11 degrees. సో ఆప్షన్ నెంబర్ బి. సో అర్థం కలరా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పెట్టారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. బట్ దానికన్నా ముందు నేను మళ్ళీ చెప్తాను, లాస్ట్ క్లాస్ మనం ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నాం ఆ బేసిక్స్ ఒకసారి మీరు రివైజ్ చేయండి. ఎందుకంటే ఈ క్లాస్ లో చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా ఆ బేసిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకసారి బేసిక్స్ తీసి చదవండి. చదివిన తర్వాత మాత్రం ఈ క్లాస్ చూడండి, క్లియర్ గా అర్థం అవుతుంది. రండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్. ఎస్, ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. మనల్ని కనుక్కోమన్నారు, కానీ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద వాల్యూ. ఎస్, మనల్ని ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ దేని యొక్క వాల్యూ? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎస్, ఎక్స్ కి సంబంధించి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ దాకా మన పాయింట్ అర్థమైంది. ఏంటో పాయింట్? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ ఎక్స్ ఎక్కడ ఉంది? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఫాలోయింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాలోయింగ్? ఫాలోయింగ్ అనేది కింద మనకి ఏదైతే ఇచ్చారో దాన్నే ఫాలోయింగ్ అంటారు. సో కింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కాబట్టి దాని ఇంగ్లీష్ లో ఫాలోయింగ్ ఫిగర్ అంటారు. సో కింద మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఆ ఫిగర్ లో ఎక్స్ ఉందంట. చూడండి ఒకసారి ఫిగర్ ని ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ ఉందని చూడండి. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ కనబడుతుంది. ఎస్, ఈ ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంగ్లీష్ మీడియం క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు తెలుగు చూడండి. క్రింద ఇచ్చిన పటంలో, సో పటం అన్న బొమ్మ అన్న రెండు ఒకటే. సో కింద మనకు ఒక బొమ్మ ఇచ్చారు. సో క్రింద ఇచ్చిన పటంలో ఇవ్వండి ఎక్స్ విలువ కనుక్కోండి. సో మనకి ఇచ్చిన పటంలో ఎక్కడైనా ఎక్స్ కనబడుతుందో చూసి చెప్పండి. తెలుగు మీడియం చూడాలి, మీకు ఎక్కడైనా ఇచ్చిన పటంలో ఎక్స్ కనబడుతుంది. ఎస్, ఇక్కడ ఎక్స్ కనబడుతుంది కదా. ఎస్, ఆ ఎక్స్ కి సంబంధించి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్లియర్ అవుతుందా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎప్పుడైతే ఇలాంటి ఫిగర్స్ సంబంధించి ఏంటంటే ఇలాంటి ఫిగర్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన డ్యూటీ ఏంటి? ఆ ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అదే చదవండి. సో ఈ ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇటువైపు ఒక లైన్ ఉంది, ఇటువైపు ఒక లైన్ ఉంది. ఈ 2 లైన్స్ కూడా ఇక్కడ ఏమవుతున్నాయి?
మీట్ అవుతున్నాయి. సో ఏవైనా టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే సచ్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏవైనా రెండు రేఖలు ఒక బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి అంటే మీట్ అవుతున్నాయి అంటే వాటి మనకి ఖండన రేఖలు అంటాం. అంటే ఈ లైన్ ఇక్కడ మనకి మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు లైన్స్ మనం ఏమని చెప్పేస్తాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇక్కడ దాకా రాస్తుందండి. గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఎందుకు ఈ వర్డింగ్ అంతా రాస్తానంటే మీరు తర్వాత ఒక 1 వీక్ తర్వాత నోట్స్ చూసేస్తే మీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? డౌట్ రాకూడదు. మీరు ఒక 1 వీక్ 10 days తర్వాత క్వశ్చన్ చూస్తే ఈ పక్కన వర్డింగ్ మీకు క్వశ్చన్ వచ్చేయాలి. ఏంటి? ఒక ఇచ్చిన లైన్స్ అనేవి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండన రేఖలు. సో ఇచ్చిన రేఖలు ఖండన రేఖలు. ఇక్కడ అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ సంబంధించి ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటో ప్రాపర్టీ? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్సే కదా. ఎస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, అలాగే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనే కాదండి, ఏవైనా టూ రేస్ మనకి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సో ఈ పాయింట్ నుంచి ఒక రే ఆర్ లైన్, ఈ పాయింట్ నుంచి ఒక రే ఆర్ లైన్, ఈ విధంగా మనకి లైన్స్ కనబడితే ఒక పాయింట్ నుంచి ఖచ్చితంగా యాంగిల్ ఫామ్ అవుతుంది, కోణం అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇచ్చిన లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండన రేఖలు. తర్వాత పాయింట్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ కూడా యాంగిల్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక కోణం ఏర్పడింది, ఇక్కడ ఒక కోణం ఏర్పడింది. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో యాంగిల్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ యాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎదురెదురు కోణాలు అనేవి మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఏంటంటే ఖండన రేఖల్లో మనకి ఎదురెదురుగా ఉన్న కోణాలు ఏమవుతాయి? శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే యాంగిల్స్ ఆపోజిట్ గా ఉన్నాయో ఇచ్చే ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఏవైతే యాంగిల్స్ మనకు ఆపోజిట్ గా ఉన్నాయో ఆ యాంగిల్స్ మాత్రం మనం ఏమని చెప్పేస్తాం? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అంటే ఈ యాంగిల్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, అదే ఈ యాంగిల్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. అదే అర్థండి. సో గివెన్ యాంగిల్స్ ఆర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఈ పాయింట్ కూడా మనకు అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం కన్ఫర్మ్ చేసి ఇప్పటిదాకా 2 points కన్ఫర్మ్ చేసాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇచ్చిన లైన్స్ అనేవి, ఇచ్చిన రేఖలు అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండన రేఖలు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? మనకి ఎప్పుడు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆపోజిట్ యాంగిల్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ యాంగిల్స్ ఫామ్ అవ్వ, ఖండన రేఖల్లో మనకి కోణాలు అనేవి ఏర్పడతాయి కదా. అది ఏం చెప్తాను? ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఏ యాంగిల్స్ అయితే ఎదురెదురుగా ఉంటున్నాయో, ఆపోజిట్ గా ఉంటున్నాయో ఆ యాంగిల్స్ మనకి ఎప్పుడు కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అంటే ఈ రెండు యాంగిల్స్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో ఈ రెండు యాంగిల్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడదు ఇక్కడ అర్థం. నెక్స్ట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ సంబంధించి ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఏంటి? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్, చెప్పండి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అది రాస్తున్నాం. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ are always equal. మీరు ఏమనుకుంటారు? శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. తెలుగుని ఏం రాసుకుంటారండి? ఇచ్చిన రేఖలు ఖండన రేఖ. ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటారు? ఇచ్చిన రేఖలు ఖండన రేఖలు. మళ్ళీ చెప్తాను, మీరు కంప్లీట్ గా తెలుగుకి అలవాటు పడద్దు. తెలుగుకి అలవాటు పడ్డారా, తెలుగు మీడియంకి అలవాటు పడ్డారు, రేపు అన్న రోజు మీకు నవోదయలో సీట్ వచ్చినా, సైన్స్ క్లాస్ సీట్ వచ్చినా చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ తెలుగు మీడియం అలర్ట్ చేస్తున్నాను, రిమైండ్ చేస్తున్నాను. తెలుగుకి ఎక్కువ డిపెండ్ అయిపోవద్దు. ఓకే, నవోదయ ఎగ్జామ్ రాయాలి, అఫ్ కోర్స్ రాయండి. దానికోసం ఇంగ్లీష్ కూడా నేర్చుకోమని చెప్తాను, తెలుగుని వదిలిపెట్టమని చెప్పట్లేదు. సేమ్ టైం ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. తెలుగు మీద డిపెండ్ అయ్యారా రేపు అన్నది చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే నవోదయ స్కూల్ అయినా, సైనిక్ స్కూల్ అయినా, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అయినా, ఏ స్కూల్ ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. సో మీరు డే 1 నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ క్వశ్చన్స్ చదవాలి. అది మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, ఏదైనా ఇంగ్లీష్ చదవాలి. మీరు కంప్లీట్ గా తెలుగు అలవాటు పడితే మాత్రం అక్కడ మీరు సర్వైవ్ అవ్వలేరు. అర్థమవుతుందా? నన్ను చెప్పమని చెప్తే నో ప్రాబ్లం. ఇవ్వండి. ఇచ్చిన రేఖలు ఖండన రేఖలు. ఫస్ట్ పాయింట్ రాసుకుంది. ఇచ్చిన రేఖలు ఖండన రేఖలు. నెక్స్ట్ ఇచ్చిన కోణాలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. సెకండ్ పాయింట్, ఇచ్చిన కోణాలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. రాస్తున్నారు? ఓకే. సో థర్డ్ పాయింట్ మనకి ఏం చెప్తుంది? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఏంటి? ఈ యాంగిల్ మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో అది ఈక్వల్ చేద్దామండి. ఫస్ట్ ఈ యాంగిల్ రాసుకుందామే. 3x
ప్లస్ 24 డిగ్రీ రాసినా రాక నో ప్రాబ్లం, ఓకేనా. 3x ప్లస్ 24 ఇస్ ఈక్వల్ టు 108 degrees. మీరు అడగచ్చు, నేను మిమ్మల్ని అడుగుతా, నేను నన్ను అడుగుతాను కదా, నేను మిమ్మల్ని అడుగుతాను, ఏమడుగుతాను, అసలు రెండు యాంగిల్స్ మధ్య ఈక్వల్ ఎందుకు పెట్టాను చెప్పాలి, సబ్జెక్ట్ మైండ్లో గెలిపాలి. ఈ రెండు యాంగిల్స్ ఎందుకు ఈక్వల్ చేశాను, ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే సార్ ఆ రెండు యాంగిల్స్ కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి సార్. వెరీ గుడ్. ఎప్పుడైతే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయ్యాయో, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు మనకి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఈక్వల్ సమానాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, ఈక్వల్ టు రిప్రజెంట్ చేసేది. సో ఆ విధంగా అందుకే రెండు యాంగిల్స్ ని ఈక్వల్ చేశాను. సో మనం ఏం కనుక్కోమన్నా చూసి చెప్పాలి ఒకసారి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ చెప్పాలి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. అయితే మనకి ఎక్స్ ఇక్కడ ఉంది, అయితే లెఫ్ట్ సైడ్ దిస్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ సైడ్ అండ్ దట్ వన్ ఈస్ కాల్డ్ రైట్ సైడ్. అంటే ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు ఉన్న భాగం లెఫ్ట్ సైడ్ అంటారు, అవతల వైపు ఉన్న భాగం రైట్ సైడ్ అంటారు. అర్థమైందా? అయితే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా ఏ వాల్యూస్ ఉన్నాయి, అన్నెసరీ వాల్యూస్ ఏమున్నాయి, మనకు అవసరం లేని వాల్యూస్ ఏమున్నాయి సార్. 3 ఇంటూ ఉంది సార్, 3x అన్న 3 ఇంటూ 2 ఒకటి. సో 3 ఇంటూ అనే ఎక్స్ట్రా వాల్యూ ఉంది అండ్ ప్లస్ 24 అనే ఎక్స్ట్రా వాల్యూ ఉంది. సో మనం ఏం చేయాలి, ఆ ఎక్స్ట్రా వాల్యూస్ ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాము. సో ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తున్న ప్రాసెస్ లో ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది, డివిజన్ ఇంటూ అవుతుంది. గుర్తొస్తాయా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, 3 ఇంటూ ప్లస్ 24 ఆపోజిట్ సైడ్ మూవ్ చేయాలి. అయితే రెండు వాల్యూస్ కూడా ఎట్ ఏ టైం మూవ్ చేయొద్దు, ఒకేసారి మూవ్ చేయాలి, 1 by 1 మూవ్ చేసుకుందాం. ఫస్ట్ ప్లస్ 24 మూవ్ చేద్దామండి. సో ఇక్కడ ఉన్న ప్లస్ 24 మూవ్ చేస్తున్నాం కదా, ఈ ప్లస్ 24 అటువైపు మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మిగిలిన ఓన్లీ 3x మాత్రం మిగులుతుంది. సో 3x రాసుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఈస్ 108 ఉంది. సో ప్లస్ 24 అటువైపు వెళ్తున్నప్పుడు మైనస్ 24. అగైన్ 3x అన్న చెప్పండి, 3x అన్న 3 ఇంటూ x అన్న ఒకటే. సో 3 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ 24. సబ్ట్రాక్ట్ చేద్దామండి, 108 మైనస్ 24, 8 మైనస్ 4 4, 10 మైనస్ 2 8, 84 అండి, 84. సో మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూ కదా, స్టిల్ మన దగ్గర ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా 3 ఇంటూ ఉంది, ఆ ఎక్స్ట్రా వాల్యూని కూడా ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాము. సో 3 ఇంటూ ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తున్నప్పుడు బై 3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 84 by 3. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 3తో 84 డివిజన్ చేసి కోషంట్ వాల్యూ రాసుకోవాలి. 84 మూవ్ చేత భాగాహారం చేసి భాగఫలం రాసుకోవాలి. లేదు అంటారా, వీ హ్యావ్ ఎ టెక్నిక్, ఒక ట్రిక్ ఉంది. ఏంటి టెక్నిక్ అంటే, డినామినేటర్ లో వాట్ వాల్యూ ఇస్ దేర్, ఏ వాల్యూ డినామినేటర్ చెప్పండి. హారంలో ఏ విలువ ఉంది, 3 ఉంది. సో మనకి 3 టేబుల్ వచ్చి ఉండాలి, వచ్చా ఎస్ వచ్చు. సో 3 టేబుల్ వస్తే పని అయిపోతుంది. సో ఫస్ట్ మనకి 3 టేబుల్ వచ్చు కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ లో లవంలో ఏదైతే నెంబర్ దాంట్లో ఒక డిజిట్ తీసుకో. ఎస్ అయితే తీసుకున్నాను. సో 3 టేబుల్ 8 ఎన్నిసార్లు వస్తుంది. ఒకవేళ ఎగ్జాక్ట్ గా రాకపోతే మనం ఏం తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ నియరెస్ట్ వాల్యూ, సమీపంగా ఉన్న విలువను తీసుకోవాలి. సో 3 టేబుల్ 8 అనేది 2 టైమ్స్ వస్తుంది. 3 2s 6, 3 2s 6, కానీ ఇక్కడ 8 కదా, మనకు వచ్చింది 6. సో 8 మైనస్ 6, 8 కి 6 డిఫరెన్స్ అంట 2. సో 2 అనేది 4 ముందుకు వచ్చి 24 అవుతుంది. అగైన్ 3 టేబుల్ 25 వస్తుంది, అంటే 8 టైమ్స్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 28. మనం అడిగింది ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనకు వచ్చింది కూడా ఏంటి, ఎక్స్ వాల్యూని. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 28, ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందో అర్థం కల్లా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ థర్డ్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. రాశారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఎస్ మనకు ఒక ఫిగర్ ఇచ్చారట చూడండి. సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి దట్స్ వై దే ఆర్ సేయింగ్ గివెన్ ఫిగర్. సో వాళ్ళు ఫిగర్ ఇచ్చారు కాబట్టి ఈ ఫిగర్ ఏమవుతుంది, మనకి గివెన్ ఫిగర్ అవుతుంది. ఓకే, ఆ గివెన్ ఫిగర్ గురించి మనకి ఏం చెప్తున్నారు, ఇన్ ద గివెన్ ఫిగర్, ఇచ్చిన ఫిగర్ లో లైన్స్ ఏబి అండ్ సిడి. ఎస్ ఆ ఫిగర్ గురించి మనకి ఏమని చెప్తున్నారు, ఏబి అనేది ఒక లైన్ అంట. చూడండి ఒకసారి, ఏబి అనేది ఒక లైన్ అంట. ఓకే, నెక్స్ట్ అండ్ సిడి ఆల్సో వన్ లైన్. ఏబి అనేది ఒక లైన్, సిడి అనేది ఒక లైన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఏబి అనేది ఒక లైన్ అని చెప్తున్నారు, సిడి అనేది ఒక లైన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. ఎస్ సో మనకి ఈ రెండు లైన్స్ కూడా ఏబి అనే లైన్, సిడి అనే లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇంటర్సెక్ట్ అవడం ఏంటి, మీట్ అవడమే కదా. ఆ రెండు లైన్స్ కూడా మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, మీట్ అవుతున్నాయి. ఎక్కడ, ఎట్ ఓ అనే పాయింట్. సో ఇక్కడ మనకి ఓ అనే పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర చూడండి, ఈ లైన్ ఈ లైన్ ఇక్కడ ఏం చేస్తున్నాయి, మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో మనం వాళ్ళే క్వశ్చన్ లో చెప్తారు, ఏమని చెప్తారు, ఈ 2 లైన్స్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్తారు. సో మనం ఏం చేయొచ్చు, ఈ 2 లైన్స్ ని ఇంటర్సెక్ట్ లైన్స్ అనొచ్చు, అనకూడదు, ఎస్ అనొచ్చు. అదే రాస్తున్నారండి. సో గివెన్ లైన్స్ ఏబి అండ్ సిడి ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్.
ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో క్వశ్చన్ లో వాళ్ళే చెప్తున్నారు ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ రాగానే మనకు 2 పాయింట్స్ మైండ్ లోకి వచ్చాయి. వాళ్ళే చెప్తున్నారు 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఏబి అనే రేఖ, నెక్స్ట్ సిడి అనే రేఖ మనకి ఏమని చెప్తున్నారు, ఖండన రేఖలు అని చెప్తున్నారు. సో నీకు ఎప్పుడైతే ఖండన రేఖ మైండ్ లోకి వచ్చిందో నీకు 2 పాయింట్స్ మైండ్ లోకి వచ్చాయి. ఏంటో పాయింట్లు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అవునా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన యాంగిల్స్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి ఎదురెదురుగా ఉండే కోణాలు ఎప్పుడు కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. క్వశ్చన్ అంతా నేను చదవలేదు, బిఫోర్ దట్ నేను ఏం చేస్తాను, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ కి నా మైండ్ లో ఉన్న పాయింట్స్ తో మ్యాచింగ్ చేస్తాను. ఏమని చేస్తాను, సో ఇచ్చిన 2 లైన్స్ కూడా ఓ దగ్గర మీట్ అవుతున్నాయి, సో మీట్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 లైన్స్ కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండన రేఖలు. నెక్స్ట్ పాయింట్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి మన పాయింట్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా మైండ్ లో ఉందో చెక్ చేసుకున్నాను. ఏమని చెక్ చేస్తాను, ఓకే గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. తర్వాత ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఎప్పుడు కూడా యాంగిల్స్ ఫామ్ అవుతాయి. యాంగిల్స్ ఫామ్ అయినప్పుడు ఆ యాంగిల్స్ లో కూడా ఫామ్ అయిన యాంగిల్స్ లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఎదురెదురుగా ఉండే కోణాలు ఎప్పుడు కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. థర్డ్ పాయింట్ ఏంటి, అవి కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఆ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మనకు ఆల్వేస్ ఈక్వల్, శీర్షాభిముఖ కోణాలు మనకి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఇలా వెళ్ళిపోయి మైండ్ లో పాయింట్స్. ఓకేనా, సరే మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే చదివాము. నెక్స్ట్ ఇంకా మూవ్ అవుతానండి. ఇఫ్ దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే యాంగిల్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. ఇఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ 70 degrees. అంటే మీనింగ్ ఏంటి, యాంగిల్ ఏఓసిని యాంగిల్ బిఓఈని ఈ 2 వాల్యూస్ ని కలిపితే అక్కడ ప్లస్ ఉంది కదా, ఎస్ ఆ యాంగిల్ ని ఈ యాంగిల్ ని కలిపితే 70 degrees వస్తుంట. కానీ ఏ యాంగిల్ ఎంతో మనకు తెలియదు. ఏంటండి, ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియదు, ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియదు, కానీ ఆ 2 యాంగిల్స్ కలిపితే 70 degrees వస్తుందని చెప్తారు. ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ అండ్ ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏంటి, అండ్ యాంగిల్ బిఓడి, సో యాంగిల్ బిఓడి వాల్యూ 40 degrees అంటారు. ఒకసారి చూడండి, ఒకసారి యాంగిల్ ఏఓసి అంటే ఇదేగా ఏఓసి. చూడండి యాంగిల్ ఏఓసి అంటే ఏఓసి అంటే ఈ పార్ట్, నెక్స్ట్ బిఓఈ అంటే ఏంటి, బిఓఈ అంటే ఈ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ ని కలిపి జాగ్రత్త. ఈ యాంగిల్ మనకు తెలియదు కదా, సో మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఈ యాంగిల్ మనకు తెలియదు కదా, క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ యాంగిల్ యాంగిల్ ఏఓసి ఈ యాంగిల్ ని, నెక్స్ట్ ఈ యాంగిల్ అంటే యాంగిల్ బిఓఈ ఈ 2 యాంగిల్స్ ని ప్లస్ చేస్తే కలిపితే 70 వస్తుంది. ఈ రెండిట్లు కలిపితే 70 వస్తుంది, కానీ విడివిడిగా ఏ యాంగిల్ ఎంతో మనకు తెలియదు. క్లియర్? నెక్స్ట్ అండ్ యాంగిల్ బిఓడి 40 degrees. సో యాంగిల్ బిఓడి వాల్యూ ఎంత, 40 degrees. బిఓడి దీని వాల్యూ ఇచ్చారు ఎంత, 40 degrees. మనం రాయక్కల, నేను మళ్ళీ చెప్తాను, ఒక్కసారి ఇక్కడ ఇవ్వకపోతే మనం రాసుకోవాలి. ఇన్ఫర్మేషన్ చదివి అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ మన వాల్యూస్ రాసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ యాంగిల్ బిఓడి 40 degrees చెప్పారు, ఇక్కడ చెక్ చేసుకో. యాంగిల్ బిఓడి 40 degrees వాళ్ళు రాసేసారు, ఒకవేళ రాయకపోతే మనమే రాసుకోవాలి. ఓకేనా, వీ హ్యావ్ టు రైట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో యాంగిల్ బిఓడి వాల్యూ ఇచ్చేసారు. నెక్స్ట్ వాట్ దే ఆస్క్ టు క్యాలిక్యులేట్, ఫైండ్ అనేది కనుక్కోండి. మనం ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ యాంగిల్ బిఓఈ. సో యాంగిల్ బిఓఈ వాల్యూ కనుక్కోమని, అంతే. ఇదేనా, బిఓఈ అంటే ఈ పార్ట్ కనుక్కోవాలి, ఈ పార్ట్ కనుక్కోవాలి, ఇదిగో ఈ పార్ట్ కనుక్కోవాలి. కానీ మనకి ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఈ యాంగిల్ కలిపి 70 అని చెప్తున్నారు. ఈ యాంగిల్ కలిపి 70 అని చెప్పాను, అంతేనా. కానీ మనం కనుక్కోమంది ఈ యాంగిల్, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యాంగిల్ కలిపితే 70, మనం కనుక్కోమంది ఈ యాంగిల్. అయితే మనకి ఒకవేళ ఈ యాంగిల్ వాల్యూ తెలిసింది అనుకోండి, ఈ యాంగిల్ వాల్యూ మనకు తెలిసింది అనుకోండి, ఈ 2 యాంగిల్స్ కలిపితే 70, ఈ 2 యాంగిల్స్ కలిపితే 70. ఒకవేళ మనకి యాంగిల్ తెలిసింది అనుకోండి, ఈ యాంగిల్ ని 70 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈ యాంగిల్ వచ్చేస్తుందా, వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఈ యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే క్వశ్చన్ లో చెప్తారు, ఈ యాంగిల్ కలిపి 70, ఇది కలిపి 70. నాకు ఈ వాల్యూ కనిపెట్టాను అనుకోండి, ఈ వాల్యూని 70లో సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఈ యాంగిల్ వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ క్లియర్ గా అర్థమైంది, అర్థం కాలేదు. ఇప్పుడు తెలుగు చూడండి, సారీ. క్రింది ఇచ్చిన పటంలో మనకు ఒక పటం ఇచ్చారు. ఓకే, ఆ పటానికి సంబంధించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, క్రింది ఇచ్చిన పటంలో ఏబి మరియు సిడి రేఖలు, ఎస్ ఏబి అనే ఒక రేఖ, సిడి అనే ఒక రేఖ ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. సో ఖండించుకోవడం అన్నా, ఇంటర్సెక్ట్ అవడం అన్నా, మీట్ అవడం అన్నా 3 ఒకటే. సో ఇక మనకు ఓ దగ్గర ఏం జరుగుతున్నాయని ఖండించుకుంటున్నాయి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ
ఈ యాంగిల్ కలిపితే 70 డిగ్రీలు అంట. యాంగిల్ ఏఓసి అండి ఇక్కడ ఉంది, యాంగిల్ బిఓఈ అండి ఇక్కడ ఉంది. ఈ రెండు యాంగిల్స్ కలిపితే 70 అంటారు, కానీ ఏదంటే మనకు చెప్పట్లేదు. ఓకేనా. నెక్స్ట్ మరియు యాంగిల్ బిఓడి 40 డిగ్రీస్, యాంగిల్ బిఓడి వాల్యూ మనకు 40 ఇచ్చారు. అయినా యాంగిల్ బిఓఈ ఎంత, ఇది యాంగిల్ బిఓఈ ఎంత, ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా, అర్థం కలదు. ఓకే, మన క్వశ్చన్ స్టార్టింగ్ లో ఏం చెప్తున్నారు, ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఎప్పుడూ కూడా ఖండన రేఖలో ఎప్పుడు కూడా మనకి ఎదురెదురుగా ఉండే ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. చూడండి ఒకసారి, మనకి ఏబి అనేది సిడి అని చూడండి, ఏబి అనేది సిడి అనేది ఏంటి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ లైన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి దానికి ఆ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మనకి ఏమవుతాయండి చెప్పాలి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి కదా. అంటే యాంగిల్ 40 అలాగే ఈ యాంగిల్ 40 యాంగిల్ ఏఓసి మనకి ఏమవుతాయి రాసుకోండి. యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ 40 డిగ్రీస్ ఆర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ తెలుగుని ఎలా రాసుకుంటారు, యాంగిల్ ఏఓసి మరియు 40 డిగ్రీలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. అంతే కదండి. మనకు రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటున్నారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎదురెదురుగా ఉండే యాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి ఈ యాంగిల్ ఎప్పుడు కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అదే రాసిన యాంగిల్ ఏఓసి యాంగిల్ 40 వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ ఆ రెండు యాంగిల్స్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయ్యాయి అంటే ఆ రెండు కోణాలు మనకి శీర్షాభిముఖ కోణాలు అవని అంటే కండిషన్ ఏంటి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఎప్పుడు కూడా మనకి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఈ యాంగిల్ మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ అవుతుంది. అంటే మనకి యాంగిల్ ఏఓసి వాల్యూ వస్తుంది కదా ఎంత, 40 డిగ్రీస్. యాంగిల్ ఏఓసి వాల్యూ మనకు వచ్చింది 40 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 70 డిగ్రీస్ చెప్తున్నారు. 70 డిగ్రీస్. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏఓసి వాల్యూ మన దగ్గర ఉంది 40 డిగ్రీస్. సో ఆ ప్లస్ 40 పెట్టి యాంగిల్ ఏఓసి బదులు 40 ప్లస్ యాంగిల్ బిఓఈ. సో మనకు తెలియదు రాసేది యాంగిల్ బిఓఈని యాంగిల్ బిఓ కింద రాద్దాం 70 డిగ్రీస్. మళ్ళీ ఏం కనుక్కోమన్నారండి, ఫైండ్ యాంగిల్ బిఓఈ. మనం కనుక్కోవాల్సిన యాంగిల్ బిఓఈ మాత్రమే. సో మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ ఉంచేసి అన్నెసెసరీ వాల్యూని ఆపోజిట్ సైడ్ లో మూవ్ చేద్దాం. సో 40 మనకు ఆపోజిట్ సైడ్ లో వెళ్తే మిగిలింది ఓన్లీ యాంగిల్ బిఓఈ. యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి యాంగిల్ బిఓఈ ఎంత వచ్చింది, 30 డిగ్రీస్ వచ్చింది. ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత వచ్చింది 30 డిగ్రీస్. ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా, అర్థం కాదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకోండి. రాశారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. మనల్ని కనుక్కోమన్నారు, కానీ ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద వాల్యూ. మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కానీ దేని యొక్క వాల్యూ, ఫైండ్ ద వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. కానీ దేనిది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. చూడండి, యాంగిల్ అనే సింబల్ని ఎలాగైనా రాసుకోవచ్చు, లేదు అంటే ఎల్ కింద రాసుకోవచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. యాంగిల్ అనే సింబల్ని ఈ విధంగా రాసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, యాంగిల్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్, వాల్యూ కనుక్కోండి. దేనిది, యాంగిల్ వై మైనస్ బ్రాకెట్ ఓపెన్, యాంగిల్ వై మైనస్ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ బ్రాకెట్ క్లోజ్. సో మళ్ళీ ఏమడుతున్నారు, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇదిగోండి, మనకి ఏదైతే ఒక ఈక్వేషన్ ఫార్మేట్ లో ఇచ్చారో, మనకి ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్ లో ఇచ్చారో దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇన్ ద గివెన్ ఫిగర్. సో గివెన్ ఫిగర్ లో మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. వై అనేది ఉంది, ఎక్స్ అనేది ఉంది, జెడ్ అనేది ఉంది. ఎస్, ఆ 3 వాల్యూస్ కి సంబంధించి ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మీరు మైండ్ లో పెట్టుకోండి, మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి, యాంగిల్ వై మైనస్ బ్రాకెట్ ఓపెన్ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్. మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన దగ్గర వై వాల్యూ ఉండాలి, అవునా కదా. ఎస్, మన దగ్గర ఎక్స్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఉండాలి. మన దగ్గర వై వాల్యూ, ఎక్స్ వాల్యూ, జెడ్ వాల్యూస్ మన దగ్గర ఉంటే ఏముంది, వై ప్లస్ లో వై వాల్యూ పెడతాము,
మైనస్ మైనస్ రాస్తాము, ఎక్స్ ప్లస్ లో ఎక్స్ వాల్యూ పెడతాము, జెడ్ ప్లస్ జెడ్ వాల్యూ పెడతాము. సో ఈ విధంగా పెట్టి మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ బిఫోర్ దట్ మన దగ్గర కావాల్సిన వాల్యూ ఏంటి? సార్ ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి, జెడ్ వాల్యూ కావాలి. సో ఈ ఫిగర్ లో మనకి ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి లేదా చూసి చెప్పండి. ఉన్నాయి అంటే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, ఈ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, ఈ జెడ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఈక్వేషన్ సింపుల్ గా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడ దాకా అర్థం తెలియబడుతుంది. క్రింద ఇచ్చిన పట్టంలో మనకు పట్టం ఇచ్చారు. ఈ ఇచ్చిన పట్టంలో యాంగిల్ వై మైనస్ బ్రాకెట్ ఓపెన్ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ బ్రాకెట్ లో మనల్ని ఈ ఎక్స్ప్రెషన్ సంబంధించి వాల్యూ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి అడుగుతారు. ఆ విలువ కనుక్కోండి. ఏ విలువ? దీని యొక్క విలువ కనుక్కోవాలి. నువ్వు దీని యొక్క విలువ కనుక్కోవాలంటే వీ హ్యావ్ వై వాల్యూ, మన దగ్గర వై వాల్యూ ఉండాలి, అండ్ ఎక్స్ వాల్యూ కూడా మన దగ్గర ఉండాలి, జెడ్ వాల్యూ కూడా మన దగ్గర ఉండాలి. సో మన దగ్గర ఎప్పుడైతే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఈక్వేషన్ లో పెట్టేస్తాం. సో ఈక్వేషన్ లో పెట్టి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మన ఫస్ట్ టార్గెట్ ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూ. ఎక్స్ వై జెడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నీ ఫోకస్ అంతా కూడా ఫిగర్ మీద పెట్టాలి. ఫిగర్ మీద పెట్టు. సో ఏం చేయాలి? కేర్ఫుల్ గా ఇచ్చిన ఫిగర్ ని అబ్జర్వ్ చేయి. చేస్తావా? రైట్ చదువు. ఇది ఒక లైన్, ఇదిగోండి ఇది ఒక లైనే కదా. ఎస్, ఇది ఒక లైన్. నెక్స్ట్ ఇది ఒక లైన్. ఈ రెండు లైన్స్ ఏమవుతున్నాయండి? ఈ రెండు లైన్స్ ఏమవుతున్నాయి? మీట్ అవుతున్నాయి. సో మీట్ అవుతున్నాయి అంటే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. రైట్? సో ఈ లైన్ ఇక్కడ మీట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ మనం పాయింట్ ఏంటి మెన్షన్ చేయలేదు, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాలి ఏమని. ఈ లైన్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దెన్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. రెండు రేఖలు ఒక బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి. అలాంటి రేఖలు మనం ఖండన రేఖలు అంటాం. అదే రాస్తుందండి ఆన్సర్. గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. తెలుగులో రాసుకుంటారు ఇచ్చిన రేఖలు ఖండన రేఖలు అని చెప్పి రాసుకోండి. ఫస్ట్ పాయింట్ క్లియర్గా అర్థమైందా? ఓకే. మరి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇందాక మనం పాయింట్ చెప్పుకోండి. ఏంటో పాయింట్? టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆ ఇంటర్సెక్ట్ అయిన లైన్స్ లో ఉన్న యాంగిల్స్ అనేవి ఆ యాంగిల్స్ లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి? యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుద్ది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుద్ది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుద్ది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుద్ది. ఇక్కడ దాకా అర్థమైందా? అయితే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ కి ఎక్స్ అని పేరు పెట్టారు, ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ కి వై అని పేరు పెట్టారు, ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ కి జెడ్ అని పేరు పెట్టారు, ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ కి 160 degrees అని వాల్యూ ఇచ్చేసారు. అంతే కదా. రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే అక్కడ ఏం ఫామ్ అవుతాయి? యాంగిల్స్ ఫామ్ అవుతాయి, కోణాలు ఏర్పడతాయి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? ఆ ఫామ్ అయిన యాంగిల్స్ లో కూడా ఏదైతే ఎడ్జసెంట్ లైన్స్ ఉన్నాయో ఆ ఎడ్జసెంట్ లైన్స్ కి ఏవైతే యాంగిల్స్ ఫామ్ అయినాయో ఆ యాంగిల్స్ లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఎదురెదురుగా ఉన్న కోణాలు మనకి ఎప్పుడు కూడా శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. అంటే ఈ యాంగిల్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఆపోజిట్ గా ఉండాలి, ఎదురెదురుగా ఉండాలి. ఓకేనా? సో ఈ యాంగిల్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఈ యాంగిల్ కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో ఈ యాంగిల్ ఏంటిది? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అదే రాసుకున్నాం. y and 160 degrees are vertically opposite angles. Okay. Two angles are vertical opposite angles అయ్యాయి అంటే they are vertical opposite angles are always equal. శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఈ రెండు మనకి vertical opposite angles కాబట్టి they are equal. That means y is equal to పాయింట్ రాద్దామండి. ఎలాగో నీట్గా రాస్తున్నాం కదా. y and 160 degrees are equal. ఎందుకు ఈక్వల్ అండి? because BCOZ అంటే because they are vertical opposite angles. సో ఈ రెండు ఈక్వల్ కదా. సో y is equal to 160 అని రాసుకోవచ్చు కదా. y is equal to 160. సో నాకు y వాల్యూ వస్తుంది చూడండి. y వాల్యూ వచ్చింది. సో దేని బేస్ చేసుకోండి? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనే ప్రాపర్టీ యూస్ చేసుకుంటే నాకు y వాల్యూ వస్తుంది. సో y వాల్యూ ఎంత అండి? 160 degrees రాసుకున్నాం. సో మనకి y వాల్యూ 160 degrees వచ్చింది. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ఆ ప్రకారం 160 అయితే ఇక్కడ 160 ఉంటుంది. ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది y వాల్యూ వస్తుంది. x z కనుక్కోవాలి. అవునా? అలాగే x z కూడా మనకి చూడండి, x z కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్సే.
వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. మరి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు మనకి ఎప్పుడు సమానంగా ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ ఈ వాల్యూ తెలిసింది కాబట్టి దానికి ఎదురున్న వాల్యూ రాస్తాం. మరి ఈ రెండిట్లో ఏ వాల్యూ కూడా మనకు తెలియదు. ఒకవేళ ఎక్స్ తెలిసి ఉంటే ఆపోజిట్ లో ఉన్న వాల్యూ జెడ్ కూడా మనకు అదే అవుతుంది. ఆర్ ఒకవేళ జెడ్ వాల్యూ తెలిసి ఉంటే దానికి ఆపోజిట్ లో ఉన్న వాల్యూ ఎక్స్ కూడా తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ 160 అయిందంటే దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ రాస్తాం. కానీ ఇక్కడ ఈ యాంగిల్ కానీ ఈ యాంగిల్ రెండు యాంగిల్ ఏ ఒక్క యాంగిల్ తెలిసినా ఏంటంటే ఏ ఒక్క యాంగిల్ తెలిసినా ఇది తెలిస్తే అదే సేమ్ వాల్యూ ఇక్కడ రాసేస్తాం. ఈ వాల్యూ తెలిస్తే అదే సేమ్ ఇక్కడ రాసేస్తాం. బట్ తెలియదు కదా. సో తెలియదు కాబట్టి ఇక్కడ మనం వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ యూజ్ చేయలేం. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక వాల్యూ తెలిసింది కాబట్టి దానికి ఆపోజిట్ లో ఉన్నది కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ అవుతుంది కాబట్టి సేమ్ చేస్తాం. కానీ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటో కాన్సెప్ట్ చూడండి సార్. ఇది ఒక ఆర్మ్ అనుకున్నాం. జాగ్రత్త చూడండి, ఇది ఒక ఆర్మ్ అనుకున్నాం, ఇది ఒక ఆర్మ్ అనుకున్నాం, ఇది ఒక పాయింట్ అనుకున్నాం, ఇది ఒక ఆర్మ్ అనుకున్నాం. ఆర్మ్ అన్న రే అన్న ఒకటే. సో ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతాను. సో ఇది ఒక ఆర్మ్ అనుకుందాము, ఓకేనా? ఇది ఒక పాయింట్ అనుకుందాం. చూడండి, ఈ ఆర్మ్ తో ఈ ఆర్మ్ ఈ పాయింట్ తో ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. చూడండి, ఈ పాయింట్ ఈ ఆర్మ్ తో ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. అలాగే ఈ పాయింట్ ఈ ఆర్మ్ తో ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. టూ యాంగిల్స్ కి సేమ్ వర్టెక్స్ సేమ్ ఆర్మ్ ఉంటే ఆ యాంగిల్స్ మనం ఏమని చెప్పిస్తామంటే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. ఏంటంటే ఒక రెండు యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా. ఈ టూ యాంగిల్స్ కూడా మనకి సేమ్ ఆర్మ్ సేమ్ వర్టెక్స్ తో ఫామ్ అయినాయి. సో ఆ విధంగా మనం ఫామ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. కానీ ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క వాల్యూ మనకి ఎప్పుడు 180 degrees అవుతుంది. ఒకసారి బేసిక్స్ చూడండి. సో మనకి యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై అనేది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. జాగ్రత్త, యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై అనేది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ లో మనం కండిషన్ చెప్పుకున్నాం. ఏంటి? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees వస్తుంది. మళ్ళీ చెప్పిన లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఆ రెండు యాంగిల్స్ చూడండి, ఈ యాంగిల్ కి సేమ్ వర్టెక్స్ సేమ్ ఆర్మ్ ఉండాలి. ఇదిగోండి, ఈ యాంగిల్ ఫామ్ అయిందంటే ఇదే ఆర్మ్ ఇదే వర్టెక్స్ బేస్ చేసుకుని ఫామ్ అయింది. ఈ యాంగిల్ ఫామ్ అయిందంటే ఇదే ఆర్మ్ ఇదే వర్టెక్స్ బేస్ చేసుకుని ఫామ్ అయింది. వీటిలో ఏమని చెప్పిస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అలాగే ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకు ఒకవేళ 180 degrees అయితే దే ఆర్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో లీనియర్ ఎక్స్ బై రెండు కూడా మనకి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. సో లీనియర్ పేర్ అంటే సమ్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. అంటే ఈ ఎక్స్ ని ఈ వై ని రెండు ప్లస్ చేస్తే 180 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ యాంగిల్ ప్లస్ చేస్తే 180 అవ్వాలి. ఆల్రెడీ యాంగిల్ వాల్యూ 160 ఇచ్చాడు. ఈ యాంగిల్ వాల్యూ 160, కానీ రెండు కలిపితే 180. ఈ వాల్యూ ఆల్రెడీ 160, కానీ రెండు కలిపితే 180. ఒక వాల్యూ 160, 180 లోంచి 160 తీసేస్తే 20. సో దీని వాల్యూ ఎంత వచ్చిందని మనకి 20 వచ్చింది. ఎలా వచ్చింది అర్థమైందా? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ కాదు, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాన్సెప్ట్. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ లో రెండు యాంగిల్స్ యొక్క సమ్ 180 అవుతుంది. అయితే ఒక యాంగిల్ 160 ఇచ్చాడు, కానీ రెండు కలిపితే 180. సో 180 లోంచి 160 తీసేస్తే 20. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. ఓకేనా? ఇక్కడ అదే. ఇప్పుడు చూడండి, మనకి ఎక్స్ వాల్యూ 20 degrees వస్తుంది. ఎక్స్ జెడ్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్సే కదా. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి శీర్షాభిముఖ కోణాలని మనకి ఎప్పుడు సమానంగా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో ఈ యాంగిల్ 20 degrees కాబట్టి ఈ యాంగిల్ 20 degrees. ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ ఎక్స్ వాల్యూ, ఎస్. వీ హ్యావ్ వై వాల్యూ, ఎస్. వీ హ్యావ్ జెడ్ వాల్యూ. మన దగ్గర ఎక్స్ కమా వై కమా జెడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ తీసుకున్నారండి. సో గివెన్ ఈక్వేషన్ ఏంటండి? యాంగిల్ y మైనస్ యాంగిల్ x ప్లస్ యాంగిల్ z క్లోజ్, దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ y ఎంత వచ్చింది మనకి? యాంగిల్ y చెప్పాలి 160 degrees. సో యాంగిల్ y బదులు 160 పెట్టుకోండి. మైనస్ వాల్యూ బ్రాకెట్ లో పెట్టు. యాంగిల్ x ఎంత వచ్చింది? వేర్ హియర్ యాంగిల్ x ఎంత? 20, మధ్యలో ప్లస్ ఉంది. సో యాంగిల్ z ఎంత వచ్చిందండి? దిస్ ఇస్ ఆల్సో 20, బ్రాకెట్ క్లోజ్, దట్ ఈస్ ఈక్వల్ టు 160 మైనస్ 20 ప్లస్ 20 ఎంత అండి? 40, that is equal to 160. సో మైనస్ లోపల వాల్యూ మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఆఫ్ 40 మైనస్ 40. సో 160 లోంచి 40 తీసేస్తే ఇట్స్ 120. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 120 వచ్చింది. ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైందా? అర్థం కలదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 5th క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకోండి. రాసారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తున్నాం. రండి స్టార్ట్ చేయండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఎస్. ఫాలోయింగ్ ఫిగర్ అంటే ఏంటి? కింద మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఆ ఫిగర్ మనం ఫాలోయింగ్ ఫిగర్ అంటాం. సో ఫాలోయింగ్ అంటే ఏంటి? క్రింద అని అర్థం. ఏంటంటే
ఫాలోయింగ్ ఏంటండి క్రింద. సో కింద మనకు ఫిగర్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఫాలోయింగ్ ఫిగర్ అంటాం. సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఇచ్చిన ఫిగర్ లో ఫైండ్. సో ఫైండ్ అంటే కనుక్కోవడం. మనలో కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్. సో ఇచ్చిన ఫిగర్ లో యాంగిల్ ఎక్స్ ని యాంగిల్ జెడ్ ని ప్లస్ చేస్తే, కూడితే, సమ్ చేస్తే యాంగిల్ ఎక్స్ ని యాంగిల్ జెడ్ ని ప్లస్ చేయమంటున్నాడు. ఓకేనా? ఆ ప్లస్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది ఏంటి అని చెప్పి అడుగుతారు. మరి ఏం కనుక్కోమన్నారు చెప్పండి ఒకసారి. యాంగిల్ ఎక్స్ ని యాంగిల్ జెడ్ ని ప్లస్ చేయమన్నారు. ఆ రెండింటిని ప్లస్ చేయాలి అంటే మన దగ్గర యాంగిల్ ఎక్స్ వాల్యూ ఉండాలి, యాంగిల్ జెడ్ వాల్యూ ఉండాలి. ఆ రెండు వాల్యూస్ ఉంటేనే కదా ప్లస్ చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఈ రెండింటిని ప్లస్ చేయాలంటే మన దగ్గర ఎక్స్ ఉండాలి, జెడ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు తెలియజేయండి. క్రింద ఇచ్చిన పటంలో, సో మనకు ఒక పటం ఇచ్చారు. ఆ పటానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? క్రింద ఇచ్చిన పటంలో యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ విలువ కనుక్కోండి. సో ఈ పటంలో మన దగ్గర యాంగిల్ ఎక్స్ ఉంది, యాంగిల్ జెడ్ ఉంది. ఆ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత విలువ వస్తుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. మనల్ని యాంగిల్ ఎక్స్ ని యాంగిల్ జెడ్ ని ప్లస్ చేయమన్నారు. సో ప్లస్ చేయాలి అంటే మన దగ్గర రెండు వాల్యూస్ ఉండాలి కదా. ఆ రెండు వాల్యూస్ ఉంటే ప్లస్ చేయగలరు. సో మన టార్గెట్ ఏంటి? యాంగిల్ ఎక్స్ యాంగిల్ జెడ్ వాల్యూస్ మన దగ్గర కావాలి. ఒకవేళ క్వశ్చన్ లో ఇస్తే పర్లేదు, ఫిగర్ లో వాల్యూస్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? యాంగిల్ ఎక్స్ యాంగిల్ జెడ్ ఫిగర్ లో వాల్యూస్ ఇచ్చారో చూసి చెప్పండి. మనకు కావాల్సిన రెండు వాల్యూస్ యాంగిల్ ఎక్స్ యాంగిల్ జెడ్. మనకి ఇచ్చిన ఫిగర్ లో యాంగిల్ ఎక్స్ వాల్యూ కానీ యాంగిల్ జెడ్ వాల్యూ కానీ మనకి ఇచ్చారు. ఎవరో చూడండి, దీని వాల్యూ ఇచ్చేయకూడదు. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఈ యాంగిల్ యొక్క వాల్యూ 160 ఇచ్చారు. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఇవ్వలేదు, సింపుల్ ఎక్స్ అని చెప్తారు. ఇక్కడ జెడ్ వాల్యూ కూడా మనకి ఇవ్వలేదు, సింపుల్ జెడ్ అని చెప్తారు. సో మనమే ఎక్స్ జెడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో ఇచ్చిన ఫిగర్ ఎప్పుడైనా సరే ఫిగర్స్ కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయి. ఓకేనా? సో ఈ ఫిగర్ ని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన టూ లైన్స్ కూడా, ఈ టూ లైన్స్ కూడా మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పటిదాకా 4 సమ్స్ కూడా మనం చాలా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే అంత ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎంత అవసరం అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకి ఇచ్చిన రెండు కూడా లైన్స్, ఆ రెండు లైన్స్ కూడా ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో మీట్ అవుతున్నాయి అన్న ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్న ఒకటే. సో గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఈ టూ లైన్స్ కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఖండించుకుంటున్నాయి. సో వీటికి మనం ఖండన రేఖలు అనొచ్చు. అదే రాస్తున్నాండి. గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి అంటే యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా, కోణాలు ఏర్పడతాయి కదా. ఆ ఏర్పడిన కోణాల్లో కూడా, ఆ ఫామ్ అయిన యాంగిల్స్ లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? ఆ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో వన్ సైడ్ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత ఏవైతే యాంగిల్స్ ఫామ్ అవుతాయో ఆ యాంగిల్స్ లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఎదురెదురుగా ఉండే కోణాలు, ఎదురెదురుగా ఉండే యాంగిల్స్ మనకి ఎప్పుడు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అంటే ఈ యాంగిల్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయితే, శీర్షాభిముఖ కోణాలు అయితే ఈ యాంగిల్ కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. సరే ఒప్పుకుంటారా? సో ఈ యాంగిల్ ఏంటిది? సార్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ సార్. ఓకే, మరి ఈ యాంగిల్ ఏంటి? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ అర్థమైందా? సో మనకి ఇచ్చిన ఈ యాంగిల్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఇది కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అని. సో మనం ఇప్పటిదాకా ఏం కన్ఫర్మ్ చేసాము? ఇచ్చిన లైన్స్ ఏమో ఇంటర్సెక్టింగ్ లైన్స్. తర్వాత ఏం కన్ఫర్మ్ చేసాం? ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఉన్న యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, ఇది మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. మళ్ళీ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ సంబంధించి ఇంకో కండిషన్ ఉంది. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో దీని వాల్యూ మనం 160 రాసుకోవచ్చా? క్వశ్చన్ లో మనకి ఇవ్వలేదు, క్వశ్చన్ లో వాల్యూ ఇవ్వలేదు. కానీ బై బేస్డ్ ఆన్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ డెఫినేషన్, సో అకార్డింగ్ టు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ ఎప్పుడు కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు మనకి ఈక్వల్ అవుతాయి. సో ఇది 160 అయితే ఇది 160 అయింది. ఇక్కడ దాకా అర్థమైంది. నెక్స్ట్ మనకు కావాల్సిన మనకి ఈ వాల్యూ కావాలా? మనకి ఏమి వాల్యూ కావాలా? ఆ వాల్యూ అక్కర్లేదు. మనకి ఎక్స్ జెడ్ వాల్యూస్ కావాలి, ఈ రెండు వాల్యూస్ కావాలి. కానీ ఈ రెండు కూడా మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఒకవేళ నీకు ఎక్స్ వాల్యూ తెలుసుంటే జెడ్ రాసేస్తాం, ఎందుకు? ఈ రెండు ఆపోజిట్ కి ఈక్వల్ అవుతాయి కాబట్టి. అలా కాకుండా జెడ్ వాల్యూ తెలిసిన ఎక్స్ వాల్యూ కూడా రాసేయచ్చు, రెండు కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఆ ఉన్న రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఒక యాంగిల్ తెలిస్తే ఇంకో యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఇలాగా 160 అయితే ఇక్కడ 160 రాసాం. కానీ మనకి ఎక్స్ వాల్యూ తెలియదు, జెడ్ వాల్యూ తెలియదు.
సో తెలియదు కాబట్టి మన వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ వాడకూడదు. ఏం వాడదాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఆర్మ్ అనుకుందాం, ఇది ఒక ఆర్మ్, అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా, ఈ యాంగిల్ ఫామ్ అవడానికి ఈ ఆర్మ్ ఉపయోగించాము, ఈ వర్టెక్స్ ఉపయోగించాము. అలాగే ఈ యాంగిల్ ఫామ్ అవడానికి కూడా మనం సేమ్ ఆర్మ్ సేమ్ వర్టెక్స్ ఉపయోగిస్తాం. అంటే ఈ రెండు యాంగిల్స్ ఫామ్ అవడానికి, రెండు కోణాలు ఏర్పడడానికి సేమ్ వర్టెక్స్ సేమ్ ఆర్మ్ వాడుతున్నాం కాబట్టి దీస్ టూ ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండు కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ అయినప్పుడు అవి మనకి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ సాటిస్ఫై చేస్తాయి. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వేషన్ దానికి రూల్ ఏంటి? ఆ రెండు యాంగిల్స్ ని ప్లస్ చేస్తే సమ్ చేస్తే 180 అవుతుంది. మళ్ళీ చెప్తాను, మనకి ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కానీ మనం యూస్ చేయలేము. ఈ వాల్యూ తెలియదు కాబట్టి ఇది కనిపెట్టలేము, ఈ వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని కనిపెట్టలేము. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ వదిలే. మళ్ళీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు యాంగిల్స్ అనేవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతున్నాయి. ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతున్నాయి. పక్క పక్క ఉండే యాంగిల్స్ మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాము. ఇంకో విధంగా చెప్పాలంటే ఏ రెండు యాంగిల్స్ కి అయితే సేమ్ వర్టెక్స్ సేమ్ ఆర్మ్ ద్వారా యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి వాటిలో మనం ఏమని చెప్పేస్తాము ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాము. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. సో లీనియర్ పేర్ అవ్వడం అంటే ఏంటి? ఆ రెండు యాంగిల్స్ ని ప్లస్ చేస్తే ఇవ్వండి, ఈ రెండు యాంగిల్స్ ని ప్లస్ చేస్తే 180 అవ్వాలి. రెండు యాంగిల్స్ ప్లస్ చేస్తే 180. కానీ ఆల్రెడీ ఒక యాంగిల్ 160 ఇచ్చారు, ఇంకో యాంగిల్ ఏమవుతుంది 720 అవుతుంది. సారీ, అర్థమైందా? సో బేస్డ్ ఆన్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ప్రకారం ఈ రెండు కూడా ప్లస్ చేస్తే 180 అవుతాయి. ఆల్రెడీ ఒక వాల్యూ 160, ఇంకో వాల్యూ ఎంత 20, రెండు ప్లస్ చేస్తే 180 సరిపోయిందా? ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ మనకు వచ్చేసింది. సో ఎక్స్ జెడ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇది 20 అయినప్పుడు ఇది కూడా మనకు 20 అవుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, జెడ్ వాల్యూ వచ్చేసింది. ఎక్స్ వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ వచ్చింది. సో మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి ఒకసారి. మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 20 వచ్చింది, ప్లస్ యాంగిల్ జెడ్ వాల్యూ ఎంత వచ్చిందండి 20 వచ్చింది. సో 20 ప్లస్ 20 40 degrees. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందా? అర్థం కదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 6th క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకోండి. అలాగే ఈ క్లాస్ లో చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో అందు గురించి ఇంపార్టెంట్ చెప్పి పెట్టుకోమని పెట్టారా? ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నారు. అండ్ స్టార్ట్ చేయండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఎస్, మనకు ఒక ఫిగర్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాన్ని ఏమని చెప్పిస్తున్నారు? గివెన్ ఫిగర్ అంటారు. సో ఇన్ ద గివెన్ ఫిగర్, ఇచ్చిన ఫిగర్ లో లైన్స్ ఏబి అండ్ సిడి. సో మనకు 2 లైన్స్ ఉన్నాయంట. చూడండి ఏబి అనేది ఒక లైన్, సిడి అనేది ఒక లైన్. చూడండి లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్. సో ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే ఏంటి? మీట్ అవ్వడం. సో ఆ 2 లైన్స్ కూడా మీట్ అవుతున్నాయి. ఎక్కడ? ఎట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఒకదాంతో ఒకటి మీట్ అవుతున్నాయి. ఎక్కడ? ఎట్ ఓ. సో ఓ అనే పాయింట్ దగ్గర ఇదిగోండి ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంది కదా. ఎస్, ఏబి అని ఒక లైన్, సిడి అని ఒక లైన్, ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ వాట్? మీట్ అవ్వడం. ఆ రెండు లైన్స్ కూడా ఇక్కడ మీట్ అవుతుంది ఓ దగ్గర. ఫస్ట్ సెంటెన్స్ అర్థమైందా? వీళ్ళు మూడు సెకండ్ సెంటెన్స్ ఇక్కడ దాకా అర్థం. నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ ఏఓసి ఈస్ టు ఎస్, ఈసారి మనకు రేషియో ఇచ్చారు అంతే కదండి. సో ఈ విధంగా సింబల్ కనబడింది అంటే దాన్ని మనం రేషియో అంటాము. సో మనకి ఈసారి ఇచ్చింది అంటే రేషియో ఇచ్చారు, నిష్పత్తి ఇచ్చారు. సో యాంగిల్ ఏఓసి ఇవ్వండి, ఇక్కడ యాంగిల్ ఏఓసి కనబడుతుంది ఇవ్వండి, ఏఓసి. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ కనబడుతుంది కదా, యాంగిల్ ఏఓసి ఈస్ టు యాంగిల్ సిఓబి అంటే ఏంటి? సిఓబి. ఈ యాంగిల్ ఇక్కడ ఓ తీసేస్తలే, ఇక్కడ ఓ పెడతానే. సో ఈ యాంగిల్ సిఓబి, యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ సిఓబి ఈజ్ ఈక్వల్ టు 5:7. సో ఈ రెండు యొక్క యాంగిల్స్ వాల్యూ చూడండి, ఈ రెండు యాంగిల్స్ అనేవి మనకి వాల్యూస్ ఇవ్వట్ల. ఈ రెండు యాంగిల్స్ సంబంధించి మనకి వాల్యూస్ ఇవ్వట్ల, వాటికి సంబంధించి రేషియో మాట్లాడుతున్నారు 5:7. మనం ఎప్పుడైనా సరే రేషియోలో ఉన్న వాల్యూస్ డైరెక్ట్ గా యూస్ చేయాలి. మనకి ఏంటి? రెండు యాంగిల్స్ కి సంబంధించి రేషియో వాల్యూ ఇచ్చారు. సో రేషియో వాల్యూస్ మనం డైరెక్ట్ గా యూస్ చేయలేం కాబట్టి మనం ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం తెలుసా. సో మనం ఆల్రెడీ చాలా క్లాసెస్ లో చెప్తున్నాం రేషియోలో ఉన్న వాల్యూస్ డైరెక్ట్ గా యూస్ చేయలేము, నిష్పత్తిలో ఉన్న వాల్యూస్ మనం డైరెక్ట్ గా యూస్ చేయలేం కాబట్టి ఏదో ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం. సో వేరియబుల్ అంటే ఏంటి? ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో వాటిలో మనం వేరియబుల్స్ ఉంటాం. నీకు నచ్చిన వేరియబుల్ తో మల్టిప్లై చేయొచ్చు, బట్ మనం ఎప్పుడు కూడా ఎక్స్ ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇక్కడ 5 ని ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 5x అవుతుంది. సో 5x అనేది దీని వాల్యూ. ఆ 5x అనేది యాంగిల్ ఏఓసి వాల్యూ ఎంత? 5. సో 5 డైరెక్ట్ యూస్ చేయం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? యాంగిల్ ఏఓసి వాల్యూ 5 అంటున్నారు,
యాంగిల్ సిఓబి వాల్యూ 7 అంటున్నారు. సో ఇచ్చిన రేషియో కాబట్టి రేషియో వాల్యూస్ మనం డైరెక్ట్ యూస్ చేయలేం కాబట్టి ఏదైనా వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం. సో దీన్ని x తో మల్టిప్లై చేస్తే 5x, దీన్ని x తో మల్టిప్లై చేస్తే 7x. సో 5x దేండి యాంగిల్ ఏఓసి, ఇది యాంగిల్ ఏఓసి వచ్చి 5x. నెక్స్ట్ 7 x తో మల్టిప్లై చేస్తే 7x. సో 7x దేండి సిఓబి, ఇది సి ఏది ఇక్కడ సిఓబి 7x. ఓకే, ఇది దాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. నెక్స్ట్ ఫైండ్ అండి కనుక్కోవాలి, మనం కనుక్కోమన్నారు. బట్ ఏం కనుక్కోమన్నారు? యాంగిల్, దీని యాంగిల్ అంటారు కదా, యాంగిల్ బిఓడి అనుకోండి, బిఓడి. సో మనం కనుక్కోమంటే ఇది క్వశ్చన్ మార్క్. యాంగిల్ బిఓడి వాల్యూ ఎంత వస్తుంది చెప్పి కనుక్కోమన్నారు. ఇప్పుడు తెలియమని చూడండి, క్రింది ఇచ్చిన పటంలో ఏబి మరియు సిడి రేఖలు. సో ఏబి అనేది ఒక రేఖ, సిడి అనేది రేఖ, రెండు ఏం చేస్తున్నాయి? ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. ఎస్, ఓ దగ్గర ఖండించుకోవడం అంటే ఏంటి? మీట్ అవ్వడం. సో ఓ వద్ద మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ యాంగిల్ ఏఓ వస్తే ఈస్ట్ యాంగిల్ సిఓబి 5:7. అంటే రెండు యాంగిల్స్ కి సంబంధించి రేషియో ఇచ్చారు, నిష్పత్తి ఇచ్చారు. అంటే ఈ యాంగిల్ ఎంత అంట 5, ఈ యాంగిల్ ఎంత అంటే 7. కానీ ఆ విధంగా డైరెక్ట్ గా మనం 5:7 తీసుకోం కాబట్టి రేషియో వాల్యూస్ నిష్పత్తిలో ఉన్న విలువ మనం ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి ఏదైనా ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం. సో ఇవి మల్టిప్లైడ్ బై x తో మల్టిప్లై చేస్తే ఇది 5x అండి, ఇది 7x అండి. నెక్స్ట్ అయినా యాంగిల్ బిఓడి ఎంత? సో యాంగిల్ బిఓడి వాల్యూ ఎంత? ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, సో ఎప్పుడైనా ఫిగర్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన ఫోకస్ అంతా కూడా ఫిగర్ మీద పెట్టాలి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఫిగర్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకు 2 పాయింట్లు అర్థమైంది. ఏంటి? ఈ 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి, ఈ 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ లైన్స్ మనం ఏమని చెప్పవచ్చు? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనొచ్చా? ఎస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనొచ్చు. అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో జాగ్రత్త, ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఏవైతే యాంగిల్స్ ఫామ్ అయినాయో ఆ ఫామ్ అయిన యాంగిల్స్ లో కూడా మనకి ఈ 2 కూడా ఖండన రేఖలు అండి. అవునా? ఖండన రేఖలో మనకి ఏవైతే కోణాలు ఏర్పడతాయో ఆ ఏర్పడిన కోణాల్లో ఎదురెదురుగా ఉన్న కోణాలు మనకి ఎప్పుడు కూడా శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. సో మనకి ఇచ్చిన ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన యాంగిల్ లో కూడా ఆపోజిట్ ఉన్న యాంగిల్స్, ఎదురెదురుగా ఉన్న యాంగిల్స్ అంటే ఇది 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 అండ్ ఇది ఇది ఏమంటే మనకి ఆ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో మనకి ఈ 2 యాంగిల్స్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్ కూడా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. అండ్ ఇంకో పాయింట్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్, చెప్పండి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈ 2 యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి. శీర్షాభిముఖ కోణాలు మనకి ఎప్పుడు సమానం అవుతాయి. అయితే మనకి ఏం చూడండి, మనం కనుక్కోమంది ఇదే కదా, మనం కనుక్కోమంది కదా. మనం ఇప్పటికే ఏం కన్ఫర్మ్ చేసాము? ఈ 2 ఈక్వల్ గా ఉంటాయి, ఈ 2 ఈక్వల్ గా ఉంటాయి. మనం కనుక్కోమంది ఇది కనుక్కోమన్నారు. ఈ 2 ఈక్వల్ కదా. ఒకవేళ మీకు ఈ యాంగిల్ వాల్యూ తెలుసుంటే ఆపోజిట్ యాంగిల్ కూడా అంతే అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 30 అనుకో, 2 యాంగిల్స్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది కూడా 30 అయిపోతుంది, ఇది 60 అయితే ఇది కూడా 60 అయిపోతుంది. సో ఈ యాంగిల్ తెలిస్తే చాలు, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలాగా? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎదురెదురుగా ఉన్న కోణాలు అనేవి ఇప్పుడు మనకు సమానంగా అవుతాయి. సో ఈ యాంగిల్ తెలిస్తే ఈ యాంగిల్ తెలిసిపోతుంది. కానీ ఈ యాంగిల్ తెలుసా నీకు? తెలీదు. దీని యాంగిల్ విలువ ఎంత? 5x. సో మన ఇక్కడ మనం వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త అండి. ఒకసారి చూడండి, ఇది ఒక ఆర్మ్ అనుకుందాం. ఏంటంటే ఇది ఒక ఆర్మ్ అనుకుందాం, ఇది ఒక వర్టెక్స్ అనుకుందాం. అయితే మీకు ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫామ్ అయిందో దానికి ఆర్మ్ ఏంటి? ఇది పాయింట్ ఇది. అలాగే ఇక్కడ మీకు ఏదైతే యాంగిల్ ఫామ్ అయిందో అనుకో ఆ యాంగిల్ కూడా సేమ్ ఆర్మ్ ఉంది, సేమ్ వర్టెక్స్ ఉంది. అంటే 5x అనే యాంగిల్ కి 7x అనే యాంగిల్ కి సేమ్ ఆర్మ్, సేమ్ వర్టెక్స్ ఉంది. ఏవైనా 2 యాంగిల్స్ కి సేమ్ ఆర్మ్, సేమ్ వర్టెక్స్ ఉంటే దాన్ని ఏమని చెప్పిస్తామండి? అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. సో ఈ 2 కూడా మనకి అడ్జసెంట్ యాంగిల్స్ అయినాయి, 2 కూడా పక్క పక్కన ఉన్నాయి. సో 2 యాంగిల్స్ పక్క పక్కన ఉంటే వాటి మన అడ్జసెంట్ యాంగిల్స్ ఉంటాం. సో 5x, 7x అనేవి అడ్జసెంట్ యాంగిల్స్. 5x, 7x ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ ఓకే, 5x, 7x అడ్జసెంట్ యాంగిల్స్ అని. అలాగే అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి మనకి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి మనకి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. ఎప్పుడు? ఆ 2 యాంగిల్స్ యొక్క సమ్ 180 అయినప్పుడు. సో 5x ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు 180. ఇది రాసుకోండి. బై యూజింగ్ ఏం యూజ్ చేస్తున్నారు కాన్సెప్ట్? బై యూజింగ్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, ఆ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేశాను. క్లియర్ గా అర్థం అవుతుందా? అర్థం కావట్లేదా? మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతాం. అందుగురించి ఏం చేశాను? ఈ 2 యాంగిల్స్ పక్క పక్కన చూడండి, ఈ యాంగిల్ పక్క పక్క ఉన్నాయి కాబట్టి
పక్క ఉండే యాంగిల్స్ మనకి ఎప్పుడు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఇంకా మనం క్లియర్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ మాట్లాడాలంటే ఈ టూ యాంగిల్స్ కి సేమ్ ఆర్మ్ సేమ్ వర్టెక్స్ ఉంది. ఏమైనా టూ యాంగిల్స్ కి సేమ్ ఆర్మ్ సేమ్ వర్టెక్స్ ఉంటే సచ్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఎడ్జసెంట్ యాంగిల్స్. సో 5x, 7x ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అయితే, ఇదిగోండి ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 అయితే సచ్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో ఆ కండిషన్ యూస్ చేసాను. 5x plus 7x హౌ మచ్? 12x. సో 12x is equal to 180. సో 12x అన్నా 12 into x అన్నా ఒకటి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 180. మనకు కావాల్సిన x వాల్యూనే కదా. సో మనకు కావాల్సిన x ఉంచేసి ఆపోజిట్ 12 into ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం అంటే డివిజన్ లో వస్తుంది. సో x is equal to 180 by 12. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? 180 ని 12 తో డివిజన్ చేసి కోషెంట్ రాసుకోవాలి. బట్ మనతో షార్ట్ కట్ ఉంది. ఏంటో షార్ట్ కట్ అంటే కింద మీకు ఏ టేబుల్ ఉంది? డినామినేటర్ 12 ఉంది కాబట్టి 12 టేబుల్ మీకు వచ్చి ఉండాలి. ఎస్ మనకు వచ్చి 12 టేబుల్. ఫస్ట్ ఒక డిజిట్ తీసుకో, న్యూమరేటర్ లోనే ఒక డిజిట్ తీసుకో. సో 1 is smaller than 12 కాబట్టి 2 digits తీసుకో. నా ఇట్ బికేమ్ 18. సో 12 టేబుల్ లో 18 ఎన్నిసార్లు చెప్పండి? 12 ones 12, 12 2s 24 ఎక్కువైపోతుంది కాబట్టి నియరెస్ట్ వాల్యూ 12 ones 12 కానీ ఇక్కడ 18 ఉంది. సో 18 కి 12 డిఫరెన్స్ అంటే 6. ఆ 6 జీరో బిఫోర్ వచ్చి నవ్ ఇట్ బికేమ్ 60. సో 12 టేబుల్ 60 మనకి 5 టైమ్స్ వస్తుంది. సో x వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో x is equal to 15. సో మనల్ని అడిగింది x వాల్యూనా, మనం కనుక్కోమంది, మనకు ఫైండ్ అవుట్ చేయమంది x వాల్యూనా లేకపోతే యాంగిల్ BODనా? చూడండి ఫైండ్ యాంగిల్ BOD, మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సో క్వశ్చన్ ఇక్కడతో మనకు అవ్వలేదు, మనకు వచ్చింది కేవలం x వాల్యూ మాత్రమే. బట్ మనం కనుక్కోమంది యాంగిల్ BOD. సో మనం కనుక్కొని చూడు యాంగిల్ BOD అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి అడిగారు, అంతేగాని x వాల్యూ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే మనకి x వాల్యూ వచ్చింది కదండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చింది x వాల్యూ. ఇక్కడ రండి, ఇక్కడ 5x ఉంది కదా, మనం కనుక్కోమంది ఇదే, ఇది గుర్తుంది. అయితే ఇక్కడ రండి, ఇక్కడ 5x ఉంది కదా. సో 5x నేను 5 into x కింద రాయొచ్చు కదా. ఎస్ 5x అన్నా 5 into x అన్న రెండు ఒకటే. సో అగైన్ 5 ని 5 లాగా రాయండి. నెక్స్ట్ x అని మనకు వాల్యూ ఉంటుంది. 5 ని 5 లా రాశాను, ఇంటూ రాశాను. x అంటే మన దగ్గర వాల్యూ ఉంది 15 ఉంది. సో x బదులు 15 పెట్టు, దట్ ఈస్ ఈక్వల్ టు 5 15 ఎంత 75. ఎస్ 5x వాల్యూ 75 వచ్చింది. అంటే ఈ యాంగిల్ అంతా ఈ యాంగిల్ 5x క్యాలిక్యులేట్ చేసి 75 వచ్చింది. సో ఈ యాంగిల్ అంటే మనకి 75 వచ్చింది. గుర్తుపెట్టుకోండి 75 degrees వచ్చింది. ఓకే మనకి ఈ యాంగిల్ చూడండి, యాంగిల్ AOC యాంగిల్ BOD అనే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్సే కదా. ఈ రెండు యాంగిల్స్ మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ మనకి ఎప్పుడు కూడా సేమ్ గా ఈక్వల్ గా ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు మనకి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ఈ యాంగిల్ ఎంత ఉంది? 75 degrees ఉంది. సో ఇది కూడా ఎంత ఉండాలి? మనకి 75 degrees ఉండాలి. ఎస్ మనం కనుక్కోమంది ఏంటంటే యాంగిల్ BOD. సో యాంగిల్ BOD వాల్యూ 75 degrees వచ్చింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థం కదా. సో ఇదండి ఈ రోజు క్లాస్. అలాగే ఈ క్లాస్ తో మీకు యాంగిల్స్ అండ్ అప్లికేషన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే డేటా అనాలిసిస్ అని చెప్పి న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్ అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.